వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తుఫాను నష్టాలు నమోదు చేస్తే ఆ భూమికి సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని నిబంధనలను రూపొందించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో కొవ్వల్లో తుఫాను పంట నష్టాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాను అన్నదాతలకు నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో పంట నష్టాల నమోదులో అనేక నిబంధనలు పెట్టడం రైతులను కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. పంట నష్టాల నమోదు ఎన్యూమరేషన్ నిబంధనలు సడలించాలని కోరారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు దెందులూరు మండలం కవులలో ఈ మొత్తం తుఫాను వల్ల జరిగిన పంట నష్టాలను మేము రైతు సంఘంగా పరిశీలిస్తూ ఉన్నాం. అయితే మేము ఇక్కడ మా చేతిలో ఉన్న ఈ కంకులు కాస్త నిలబడిన పంట కంకులు ఇవన్నీ కూడా సుంకురాలు పోయి గింజ తయారవక పాలు గింజలుగా తయారైపోతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. తప్పలుగా తయారైపోతున్న పరిస్థితి ఉన్నది. పాలు పోసుకుని గింజ కట్టే దశలో ఇవాళ తుఫాను వచ్చి ఇవాళ అన్నదాతకి తీవ్ర విషాదాన్ని నష్టాన్ని కలిగించిన పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ పంట నష్టాలు నమోదు చేయాలంటే ఈరోజు పంట అంతా కూడా పడిపోయి ఉండాలని చెప్తా ఉన్నారు. రెండోది, పంట నష్టాలు నమోదు చేస్తే ఎన్యూమరేషన్లో ఆ సర్వే నెంబర్లో ఆ భూమి కనుక ఎక్కిస్తే ఆ భూమి మీద పంట మేము ఇంక మళ్ళీ కొనుగోలు కేంద్రాలు కొనమని చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఎకరానికి 35-40 బస్తాలు వచ్చి దిగుబడి కాస్త 20 బస్తాలకు పడిపోయే పరిస్థితి ఉన్నది. మరి మిగతా 20 బస్తాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలని అర్థం కాకుండా ఇవాళ పంట నష్టాలు నమోదు చేస్తే కనుక మేము మొత్తం ఆ సర్వే నెంబర్లో ఆ భూములు మేము పంట కొనమని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నిర్ణయించడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. ఎప్పటికే ఎకరానికి 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఆ పెట్టుబడి ఎట్లాగా అప్పులు తీర్చాలో అర్థం కాక అన్నదాతలు దిక్కు తోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉంటే ఇవాళ నిబంధనలు పెడతా ఉన్నారు. మేము క్షేత్రస్థాయికి ప్రజాప్రతినిధులుగా అధికారులుగానే వచ్చి మేము రైతులను ఆదుకుంటాం, బ్రహ్మాండంగా ఆదుకుంటాం, ప్రతి రైతును ఆదుకుంటాం అని చెప్పేసి చెబుతూ ఇవాళ ఇట్లాంటి నిబంధనలు పెడతారా అంటే రైతుల పాలిట ఉరితాడు లాంటి యమపాసం లాంటి నిబంధనలు పెట్టి ఇవాళ రైతుల్ని ఇబ్బంది గురి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కౌలు రైతులే పంటలు సాగు చేస్తూ ఉన్నారు. మరి కౌలు రైతుల పేర్లు ఈ క్రాప్లో లేవు, CCRC కార్డులు లేవు. మరి ఏ రకంగా చూసినా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నిబంధనలు సడలించి నష్టం జరిగిన ప్రతి పంటని నమోదు చేసి ఎకరానికి 25,000 రూపాయలు, వరి పంటకైతే 25,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలి, ఉద్యాన పంటలకైతే ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంట నష్టాలు నమోదు చేస్తే మేము ఆ పంటను కొనమని చెప్పేసి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి నిబంధనలు వెంటనే సడలించాలి. కోవల గ్రామం మా విలేజ్లో దేవస్థానం భూములు ఉన్నాయి. దేవస్థానం భూమి మేము పాడినాము. వాటిలో రైతులకి దగ్గర ముందే అడ్వాన్స్ పేమెంట్ కట్టించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ తుఫాను వల్ల రైతులు బాగా నష్టపోయాము. దానికి అడ్వాన్స్ పేమెంట్స్ కట్టుకున్నారు చేత రైతులు బాగా నష్టపోయావు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి రివర్స్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. భారతదేశ ఏకీకరణలో కీలక పాత్ర పోషించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను ఢిల్లీలోని భారీ పరిశ్రమ శాఖ కార్యాలయంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ మంత్రిత్వ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశ ఐక్యత సమగ్రతను కాపాడేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ మంత్రిత్వ శాఖ ఉద్యోగులందరితో కలిసి శ్రీనివాస్ వర్మ జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు చేసిన అపారమైన కృషిని కొనియాడారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులు ఉన్న మన దేశం ఏకతాటిపై నిలవడానికి కారణం జాతీయ సమైక్యతనే భావననే పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ది కోసమే బీజేపీ పనిచేస్తుందని ఆ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఇలియాస్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన ముస్లిం మైనార్టీలకు ఆయన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని, భారతీయుల అభివృద్ది కోసం జాతి ఔన్నత్యాన్ని పెంపొందించడం కోసమే పోరాటం చేస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గురుతర స్థానాన్ని సంపాదించడం కోసం పనిచేస్తున్నారని అన్నారు.
పార్టీ నాయకులైనటువంటి ఇలాజ్ గారి ఆధ్వర్యంలో కడప నగరంలోని కొంతమంది ముస్లిం యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, కేవలం భారతదేశ అభివృద్ధి కోసము, జాతి ఔన్నత్యం కోసము పోరాడుతున్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా గురుతర స్థానాన్ని సంపాదించడం కోసము మాత్రమే పనిచేస్తున్నారు. ఏ జాతికి, ఏ మతానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదు. భారతదేశ ప్రజలందరూ నా వాళ్ళే అనే ఉద్దేశంతో ఉన్నారనే భావనతో మన ముస్లిం యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాము. మిగతా వారు కూడా ఎవరైనా సరే, ముస్లిం యువకులు గాని, క్రిస్టియన్స్ గాని ఎవరైనా సరే, భారతీయ జనతా పార్టీ కేవలం జాతీయ విధానాన్ని మాత్రమే అనుసరించి భారతదేశ ఔన్నత్యం కోసము, భారతదేశ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశము గురుతర బాధ్యత వహిస్తూ ప్రపంచ దేశాల్లోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశంగా పరిణతి చెందుతుంది. కాబట్టి భారతదేశ అభివృద్ధి కోరుకున్నటువంటి ఎవరైనా, యువకులైనా సరే భారతీయ జనతా పార్టీలో రావాలని, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ మండలంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. కోమటినేనివారిపాలెం, నాదెండ్ల మండలంలోని ఎండుగుంపాలెం, ఇర్లపాడు గ్రామాల్లో ఆయన పర్యటించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు. ఆమీన్ సాహెబ్ పాలెంలో వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరపున 3,000 రూపాయలు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్కి పంట పొలాలు ఏ విధంగా నష్టపోయినాయి, రైతుల ఆవేదన, వాళ్ళ యొక్క బాధని ఒకసారి పరిశీలించడానికి రోజు రావడం జరిగింది. పత్తి చేలు అయితే పూర్తిగా దెబ్బతినిపోయినాయి. రాబోయే 2-3 రోజుల్లో పూర్తిగా వడబడిపోయి పండిన పంట చేతికొచ్చేటువంటి పరిస్థితి లేదు. మిరప అయితే ఉరకెత్తుతూ ఉంది. 2 రోజుల్లో అది కూడా వడబడి ఎండిపోయేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. కొంతమేరకు మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న కూడా ఉరకెత్తేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం, 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడంతో పాటు పట్టణాల మీద కూడా, చిలకలూరిపేట పట్టణం మీదకి నీరు, పొలాల్లో నీరు గత ప్రభుత్వంలో ఏదైతే కుప్పగంజి, నక్కవాగు, ఓగేరు పూడికి తీతకు గురైనాయి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎక్కడ పూడికి తీత తీయకపోవడం వలన వాగుల్లో వచ్చేటువంటి నీరు మొత్తం పొలాల మీదకి, పొలాల మీద నుంచి చిలకలూరిపేట టౌన్ మీదకి రావటం, దానివల్ల నిన్న పెద్ద ఎత్తున టౌన్లో ఇండ్లలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఇండ్లలోకి నీరు రావడం జరిగింది. వాగుల్లో పారాల్సినటువంటి నీరు పొలాల మీదకి వచ్చి పొలాలు కూడా ఉరకలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ళు ఏదైతే వైసీపీ పరిపాలించిన 5 ఏళ్ళు కూడా వాగులు వంకల వైపు చూడకపోవటమే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా వాగులు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో వాగులు ఉన్నాయి. డ్రైనేజీకి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజ్ పూడికి తీయాలి. ముళ్ళ చెట్లు కానీ ఏదైతే తూటికాడ కంపు ఉందో మొత్తం తొలగిస్తేనే ఇటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు వాగులు గుండా సముద్రంలోకి పోయేటువంటి అవకాశం ఉంది. అటువంటి వాగులు ఈరోజు పూడికి తీత నిండిపోయినాయి. పూడికతోటి చెట్లు కావచ్చు, గతంలో వచ్చినటువంటి పైనుంచి వచ్చిన వరదలకు మేట వేసి కావచ్చు, కొంతమంది వాగులు ఆక్రమించి కావచ్చు, దానివల్ల ఈరోజు పొలాల మీదకి నీళ్ళు వచ్చినాయి. ఆ విధంగా ఒక పక్క రైతులు నష్టపోయారు, ఒక పక్క పట్టణాల్లో నివసించేటువంటి వారు ఇళ్లలోకి నీరుపోయి వారు నష్టపోయారు. కాబట్టి పత్తికి, మిరపకి, మొక్కజొన్నకి, ఇతర పంటలు వేసినటువంటి వాళ్ళు, వరి వేసినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప రైతు తిరిగి మళ్ళా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది, మోడీ గారు ఆదుకుంటాడనే విశ్వాసం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాంటి సబ్సిడీ కాకుండా పెట్టిన పెట్టుబడిలో సగం ఈరోజు రైతుకి ఇస్తేనే కానీ రైతు నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనాలు వేసి
రైతు మరలా తిరిగి వ్యవసాయం వైపు ఆలోచన చేసేటువంటి దిశగా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్ చిత్రాంగి ప్యాలెస్ రైల్వే పనులు అపశృతి చోటు చేసుకుంది. రైల్వే పనులు చేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఇద్దరు బీహార్కి చెందిన వ్యక్తులకు గాయాలయ్యాయి. ఒకరికి 90%, మరొకరికి 40% గాయాలు కాగా తోటి సిబ్బంది హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే జంపర్స్ దిగిపడడంతో హైటెన్షన్ వైర్ తగిలి ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొంతా తుఫాన్ ప్రభావ పరిస్థితి, పంట, ఆస్తి నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో స్వీడన్ దేశ ఇంధనం, వ్యాపారం, పరిశ్రమల శాఖ రాష్ట్ర కార్యదర్శి సారా మోడీకి సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. వెంగళరాయ సాగర్ రిజర్వాయర్ను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి. తుఫాన్ నేపథ్యంలో వరద ప్రమాదం లేకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశం. పంట నష్టాలు నమోదు చేస్తే ధాన్యం కొనుగోలు చేయమనే నిబంధన అన్యాయం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.